హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ రేవంత్, ఆంకాలజిస్ట్. కామన్గా కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు క్యాన్సర్ ఉందో లేదో ఒక్క టెస్ట్ చేసి చెప్పేయండి అని. సో ఒక్క టెస్ట్ వల్ల క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడానికి వీలు పడుతుందా అంటే, వాళ్ళ మైండ్లో ఉన్న క్వశ్చన్ ఏంటంటే, తెలిసిన వాళ్ళు ఎవరో వచ్చారు, వాళ్ళు క్యాన్సర్ ఉందని తెలిసింది, వెంటనే వాళ్ళు పెట్ స్కాన్ చేయించుకున్నారు, ఆ క్యాన్సర్తో పాటు వేరే చోట కూడా ట్యూమర్ ఉందని తెలిసింది, కాబట్టి నాకు కూడా పెట్ స్కాన్ చేసేయండి, ట్యూమర్ ఉంటే ముందే తెలిసిపోతుంది కదా అని అడుగుతూ ఉంటారు. ఈ పెట్ స్కాన్ అంటే పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, సిటీ స్కాన్. సో దాంట్లో ఏమవుతుంది అంటే, బాడీ లోపల ఏ సెల్స్లో అయితే ఎక్కువ యాక్టివిటీ ఉందో ఆ సెల్స్ మొత్తం కూడా ఈ స్కాన్లో ఐడెంటిఫై అవుతాయి. నార్మల్గా క్యాన్సర్ సెల్స్లో యాక్టివిటీ ఎక్కువ ఉంటుంది. క్యాన్సరే కాకుండా ఇన్ఫెక్షన్ కానీ, ట్రామా కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ కానీ, ఇవి ఏ ఉన్నా కూడా వాటిల్లో యాక్టివిటీ ఎక్కువ ఉంటున్నప్పుడు పెట్ స్కాన్ మనం చేస్తే వాటిల్లో కూడా యాక్టివిటీ పికప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రొటీన్గా అందరికీ పెట్ స్కాన్ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. క్యాన్సర్ ఉన్నప్పుడు మాత్రమే పెట్ స్కాన్ చేయించుకోవాలి. సో పెట్ స్కాన్ చేయించుకోలేం కాబట్టి ఇంకేదైనా టెస్ట్ ఉందా మనం క్యాన్సర్ని అర్లీగా ఐడెంటిఫై చేయడానికి అన్న క్వశ్చన్ ఇంకా పర్సిస్టెంట్గానే అడుగుతూ ఉంటారు. పెట్ స్కాన్ కాకపోతే కొత్తగా వచ్చిన ఒక టెస్ట్ ఉంది, అది లిక్విడ్ బయాప్సీతో చేసే గలరీ టెస్ట్. కొన్ని ట్యూమర్స్ని మనం అర్లీగా ఐడెంటిఫై చేసుకునే ఛాన్స్ అయితే ఉంది. ఇది కొంచెం కాస్ట్లీ, బట్ ఇట్ ఈస్ స్టిల్ అవైలబుల్. బట్ ఇంకా FDA అప్రూవల్ దానికి రాలేదు.